హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చేసి మనము పెసరపప్పు పప్పుచారు చేద్దామండి. అది కూడా ఏంటంటే సమ్మర్ కదా, సమ్మర్లో బాగా వేడిగా ఉంటుంది. ఇలాంటి టైంలో కొంచెం చలవ చేసేవి తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మనం ఎక్కువగా సగ్గుబియ్యము, కొబ్బరి నీళ్ళు అలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే పెసరపప్పు అనేది చాలా చలవ చేస్తుందండి. అందుకనేసి ఇప్పుడు మనము పెసరపప్పుతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను గ్లాసున్నర పెసరపప్పు తీసుకుంటున్నానండి. గ్లాసున్నర తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్లో వేసేసి దాంట్లో ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసి అందులో కొద్దిగా పసుపు వేసి, అలాగే ఇక్కడ నేను గ్లాసున్నర పప్పుకి 4 గ్లాసుల సేమ్ గ్లాస్ తోటి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి కొద్దిగా చిటికెడు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు వదిలేస్తున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగేసుకొని దాన్ని నానబెట్టేసుకుందాము ఈ విజిల్స్ వచ్చేలోపు. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ నానుతుంది కదా. నానిన తర్వాత మొత్తం జ్యూస్ పిండేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా, మన దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అనుకోండి, లేదంటే గరిటెతోటే మంచిగా టమాటాలు పప్పు మిక్స్ అయిపోయేలాగా మెత్తగా అనేసుకోండి. ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది కదా. ఇందులో మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, అది వేసేసుకొని ఒకసారి మొత్తం పప్పులోకి చింతపండు రసం అనేది కలిసేలాగా ఒకసారి గట్టిగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. మొత్తం అసలు ఎక్కడ పప్పు అనేది గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. లేదంటే గడ్డలుగా ఉంటే మళ్ళీ అది బాగా రాదు. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేస్తున్నానండి. ఇక్కడే నేను పోపుకు కూడా వేసేసుకోవచ్చు, బట్ నాకు అలా నచ్చదు. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు ఇక్కడే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుతో పాటు ఎల్లిగడ్డ అలాగే ఎండుమిర్చి కూడా వేసి పోపు చేసేసుకోవచ్చండి. బట్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను అది లాస్ట్లో చేద్దామనేసి ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఉల్లిపాయని ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను అండి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని కట్ చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇవి కూడా ఒక 70% వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనము ముందుగా పక్కన పప్పుచారుకి రసం మొత్తం పప్పులో కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కనుక మనకి థిక్గా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మీకు కూడా థిక్నెస్ అనిపిస్తే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇందాక చిటికెడు పసుపు వేసాను, ఇక్కడ ఇంకొంచెం వేస్తున్నానండి. చిటికెడు వేసి ఇప్పుడు ఒకసారి ఒక 2 పొంగులు వచ్చే వరకు మరగనిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇప్పుడు ఇది మరగడం స్టార్ట్ అయింది కదా అండి. ఇప్పుడు మరుగుతూ ఉండగా ఇక్కడ నేను వేయించుకున్న జీలకర్ర, మెంతులు 2 వేయించుకొని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని 2 వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక పౌడర్ చేసి అది వేసుకున్నానండి. అది వేస్తే ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మరిగిపోతుంది కదా, దీన్ని ఇంకొక 10 మినిట్స్ మరగనిద్దాము. ఒక 10 మినిట్స్ మరిగితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడివేడిగా వేసుకుంటే. ఇప్పుడు దీనికి తడక రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అన్నీ వేసి ఎల్లిగడ్డ అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి అవి కూడా వేగుతాయి కదా. వేగిన తర్వాత లాస్ట్గా మనము ఇందులో హింగ్ పౌడర్ వేద్దామండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు అందులో వేసేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే, అందులో అప్పడాలు కానీ లేదంటే ఎండు చేపలు కానీ ఆమ్లెట్ కానీ నంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. లేదా ఉప్పు మిరగాయలు అలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.